నమస్తే. నా పేరు కృష్ణరాజు వివిఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టంపై ఒక రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ చట్టం గురించి చాలామందికి ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఇదొక నల్ల చట్టం. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ పరం అయిపోతాయి, ఎవరి భూమినైనా కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని ఇటువంటి అనేక అవాస్తవాలను ప్రజల్లోకి ప్రచారం చేస్తూ దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటే వారికి కొన్ని పత్రికలు వత్తాసు పలుకుతున్నాయి. కానీ ఈ చట్టాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే ఇది చాలా అద్భుతమైన చట్టంగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు, మన భారతదేశంలో ఈ భూ సంస్కరణలకు సంబంధించి చట్టాలు 5-6 ఉన్నప్పటికీ కూడా అవేమీ కూడా సమగ్రంగా లేవు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతా కూడా అనేక లక్షలు కాదండి, కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది కోర్టుల్లో. ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సివిల్ కోర్టుల్లో ఉన్న మొత్తం కేసుల్లో దాదాపు 66% కేసులు ఇటువంటి భూ వివాదాల కేసులే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హత్యల్లో దాదాపు 15% హత్యలు ఈ భూ వివాదాలకు సంబంధించిన కారణాలతోనే జరుగుతున్నాయి. అంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఎవరి భూమినైనా కానీ ఇంకొకరు చాలా తేలికగా నాదే అని చెప్పి ఒక కేసు ఏర్పడితే, అంటే ఎట్లాగంటే ఎవరిదైనా ఒక భూమి ఒక అతను కబ్జా చేయాలనే ఉద్దేశంతో అది నాదేనంటూ ఒక బోగస్ పత్రాన్ని క్రియేట్ చేసి దాని మీద అతను రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకోవచ్చు. అయితే దీన్ని పరిష్కరించడానికి మళ్ళీ కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది. కోర్టులకి వెళితే ఆ కేసు డిస్పోజ్ కావడానికి అనేక సంవత్సరాలు పడుతోంది. ఇటువంటి కారణాల వలన చట్టంలో లొసుగుల కారణంగా లక్షలాది కేసులు ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో అత్యధికంగా నష్టపోతున్న వారు ఎవరంటే చాలా చిన్న సన్నకారు రైతులు. వీరు కొన్ని సందర్భాల్లో ఈ కోర్టు కేసులని తట్టుకోలేక, కోర్టు చుట్టూ తిరగలేక ఆ భూముల్ని వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వారందరికీ కూడా ఒక వరం లాంటిది ఈ చట్టం అని చెప్పి మనం భావించాలి. అయితే ఈ చట్టం అసలు ఇంకా దీనికి సంబంధించి ఈ ల్యాండ్ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు ఇది ఒక రాజకీయ అంశంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేర్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అలాగే దానికి అనుకూలంగా ఉన్న పత్రికల ఈ ప్రచారం చూస్తూ ఉంటుంటే వీరు సరైన ఉద్దేశంతో కాకుండా ఒక దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో కొన్ని అనుమానాలు, అపోహలు కనిపించే విధంగా ప్రచారం చేస్తుంటే కనిపిస్తోంది. ఒక సమాచారం ఏమిటంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీ వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయంటే దానికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే, అమరావతిలో ఉన్న బినామీల భాగోతం ఈ సర్వేలు పూర్తయితే బయటపడుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వారందరూ కూడా ఆ భూముల మీద హక్కులు కోల్పోతారు అనే భయంతోనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తనకు అనుకూలంగా ఉన్న న్యాయవాదులు, తనకు అనుకూలంగా ఉన్న పత్రికల ద్వారా ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్పాన్సర్ చేసింది అనేది ఒక ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వారి పార్టీకి చెందిన నాయకులు కావచ్చు చేస్తున్న ప్రకటనలు కూడా మనం ఒకసారి గమనించాలి. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలోని కాస్త చురుకుగా ఉండే కార్యకర్తలకు ఆ పార్టీ ఒక దిశానిర్దేశం చేసింది. అదేమిటంటే, ఈ కార్యకర్తలు ఒక్కొక్కరు రోజుకు ఒక ఇంటికి వెళ్ళి ఈ చట్టం గురించి చెప్పాలి. ఏం చెప్తారు వీళ్ళు? అమ్మ, ఈ చట్టం వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, నల్ల చట్టం ఇది మీ ఇంటిని, మీ భూమిని కూడా కబ్జా చేస్తారు, అసలు దాని మీద మీకు ఎటువంటి హక్కు ఉండదు, మీరు ఆ స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మళ్ళీ జగన్ అనుమతి కావాలి. ఇట్లాగా లేనిపోనివన్నీ కూడా మనం చట్టం లేని అంశాలను కూడా ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ లక్ష్యం ఏంటంటే, ఒక్కొక్క కార్యకర్త రోజుకు 2 ఇళ్లలో రోజుకు కనీసం ఒక ఇద్దరినైనా కానీ కలిసి దానికి సంబంధించిన
వారి వైఖరిని మార్చే విధంగా చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ ఓపెన్గానే చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టానికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా ఎందుకో కాస్త వెనకంజ వేసినట్టు కనిపిస్తోంది. నిన్న ధర్మాన ప్రసాదరావు గారు మంత్రి గారు మేము ఇంకా ఈ చట్టానికి మేము ఇంప్లిమెంట్ చేయం, దేశవ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయం వస్తేనే చేస్తామని చెప్పి వారు కొద్దిగా వెనకంజ వేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తప్పదు ఇంక వాళ్ళు. ఎందుకంటే ఒకవైపు ప్రత్యర్థి పార్టీ దీనికి సంబంధించి తీవ్రంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే ఈ ప్రభుత్వం కూడా దానికి కొంత వెనకంజ వేసి ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే నిజానికి ఇటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయగలిగితే దేశంలో మొట్టమొదటి చట్టం అవుతోంది. అంతేకాకుండా ఈ వివాదాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆఫర్ ఏమిస్తుందంటే, ఒకవేళ ఏదైనా ఒక వివాదం ఏర్పడితే అప్పుడు ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. అక్కడ తీసుకొని బాధితుల పక్షాన్ని ఈ ప్రభుత్వం నిలుస్తుంది. ఒకవేళ ఈ వివాదాల కారణంగా ఒక వ్యక్తి తన హక్కును కోల్పోతే భూమి మీద దానికి పరిహారం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి ఇంతకన్నా మనకేం కావాలి? మన భూమికి ప్రభుత్వమే టైటిల్కి హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ ఉంటుంటే దాన్ని మనం ఎందుకు వద్దనుకోవాలి? ఇప్పటిదాకా ఏదైనా వివాదం జరిగితే ప్రభుత్వం సంబంధం ఉండదు, పోలీసులకు సంబంధం ఉండదు. వాళ్ళు ఏమంటారంటే మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళి కోర్టులు తెచ్చుకోమని చెప్పంటారు. కోర్టులకు వెళ్తే ఎప్పుడు తేలదు, అది ప్రభుత్వం మాకు సంబంధం అని చెప్పంటుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం ఏమంటుందంటే మీ హక్కులకు మేము పూర్తిగా రక్షణ కల్పిస్తామని చెప్పి అంటుంది. ఇది మనం హర్షించదగ్గ విషయమే కదా. దాన్ని రెండోది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి మనం కోర్టులకు వెళ్ళే అవకాశం ఉండదు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్ మాత్రమే వెళ్ళాలి అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి మంచి వ్యవస్థ ఇది. ఎందుకంటే కోర్టుల్లో ఇప్పటికే లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకో ప్రతిరోజు కూడా నిత్యం యాడ్ అవుతున్నాయి కేసులు. అటువంటి కోర్టులకు వెళ్ళిన తర్వాత అది పరిష్కారం కాకుండా అక్కడ ఉంటే కన్నా కూడా ట్రిబ్యునల్ ద్వారా అవి పరిష్కారం అయితే మంచిదే కదా. సార్, ట్రిబ్యునల్కి కోర్టులకి తేడా ఏంటంటే కోర్టుల్లో సాధారణంగా ఒక కేసు సగటు టైము ఒక కేసు పరిష్కారానికి 5 ఏళ్ళు పడతా ఉంటే ట్రిబ్యునల్లో 3 ఏళ్ళు పడతా ఉంది. కాబట్టి మనం ట్రిబ్యునల్స్ని ఎంకరేజ్ చేయడం తప్పేం కాదు కదా. అది కూడా వాళ్ళు ఏమంటారంటే మీరు కోర్టుకు వెళ్ళి హక్కు కోల్పోతారని చెప్పారు. కోర్టులు కూడా ఈ ట్రిబ్యునల్స్ కూడా కోర్టులు లాంటివి, వాటికి పూర్తి జ్యుడిషియల్ అధికారులు అన్నీ ఉంటాయి. అంటే ఈ కేసుకు సంబంధించి నిర్దిష్టమైన కేసులకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అక్కడ సత్వరమే పరిష్కారం లభిస్తుంది. ఇది ఎలా చూసినప్పటికీ కూడా ఈ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లోని భూ యజమానులందరికీ కూడా మేలు చేసే విధంగానే ఉంది. కొన్ని పక్షాలు కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నట్టుగా దీంట్లో ఎటువంటి విద్రోహపరమైన ఆలోచనలు కూడా కనిపించడం లేదని చెప్పి అనిపిస్తోంది.